ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట మీ అందరికీ శుభాభివందనాలు. మరణాతా, షలోం. చిన్న వాక్య భాగాన్ని మనము చదువుకుందామా? ప్రియమైన దేవుని బిడ్డలారా, యెషయా పుస్తకము మీ పరిశుద్ధ గ్రంథాల్లో నుంచి యెషయా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. యెహోవా మాటలాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని, వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము కలిగిన దేవా, పరిశుద్ధుడు అయిన తండ్రి, మహాగణుడు అయిన దేవా, మీ ఘనమైన నామమునకు, మీ ఉన్నతమైన ప్రేమకు, మీ విచితమైన కృపకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. నేటి సమాజ పరిస్థితులు, యవ్వన కాల జీవితాలు, కుటుంబ పరిస్థితులు మీరు చూస్తున్నారు నాయన. ప్రతి ఒక్కరితో మీరే సూటిగా, తేటగా, స్పష్టముగా మాట్లాడండి. వారి జీవితాలలో మీరు వెలుగులు నింపండి, వారి బ్రతుకులు మార్చండి. సహాయము చేయండి నాయన. బ్రతుకులను బాగు చేసేది నీ మాట, బ్రతికించేది నీ మాట అయా. మా జీవితాలకు వెలుగు నింపేది నీ మాట. నీ మాటలు జుంటె తేనె దారుల కన్నా మధురమైనవి నాయన. ఆ మాటలు ఈ సమాజానికి మీరు అందించమని, ఈ దీనదాసును ఒక పాత్రగా వాడుకోమని మా మంచి బోధకుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ప్రభు యొక్క కృపా సమాధానము మీకు, మీ కుటుంబములకు, మీ సంఘమునకు సదా తోడే నడిపించును గాక, ఆమేన్. కన్నీళ్లు పెట్టిస్తున్న కన్న బిడ్డలు అనే ఒక శీర్షిక మీద మీతో మాట్లాడడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవాతి దేవుడు మనందరికీ కన్న తండ్రి. ఈ ప్రపంచమంతా ఒక కుటుంబం అనుకుంటే, ఈ సమాజం అంతా ఒక కుటుంబం అనుకుంటే, మనందరినీ పుట్టించినవాడు, పోషిస్తున్నవాడు, రక్షిస్తున్నవాడు, ఈ బ్రతుకునిచ్చినవాడు, బ్రతికిస్తున్నవాడు మన కన్న తండ్రి, దేవాతి దేవుడు, పరమ తండ్రి, మన తండ్రి, మన కన్న తండ్రి, ప్రాణమిచ్చిన తండ్రి, రక్తము కార్చిన తండ్రి, రక్షించిన తండ్రి యేసు ప్రభు. అయితే దేవుడు బిడ్డలను పుట్టించినప్పుడు, దేవుడు భూమి మీద మనల్ని ఉంచినప్పుడు మన మీద చాలా ఆశలు పెట్టుకున్నాడు. మనల్ని పెంచాడు, పెద్దవారిని చేశాడు, గొప్పవారిని చేశాడు. కానీ ఎదిగిన తర్వాత, గొప్పవారైన తర్వాత దేవాతి దేవుని మీదే, కన్న తండ్రి మీదే తిరుగుబాటు చేసి కన్న తండ్రికే కన్నీళ్లు పెట్టిస్తున్న కన్న బిడ్డలు ఎంతోమంది ఉన్నారు. ఇక్కడ 3 రకాలుగా మనం మాట్లాడుకోవచ్చు. సమయాన్ని బట్టి నేను మీతో మాట్లాడతాను. దేవుడు ఆవేదన చెందుతూ ఉన్నాడు. ఆ 2వ వచనం మీరు చూసినట్లయితే, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనము, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని, వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. చివరికి ఆ 3వ వచనం చూడండి. ఎద్దుకి కూడా తన కామాంది ఎవరో తెలుసు, గాడిదకి సొంత వాని దొడ్డి తెలుసు, కానీ నా ప్రజలకు, నా జనులకు తెలివి లేదు, వారు ఆలోచించడం లేదని ఆవేదన చెందుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు
పరమ తండ్రి అయినటువంటి దేవుడు ఆవేదన చెందుతున్నాడు. ఎన్నో సంఘాలు కట్టి ఎంతోమంది బిడ్డల్ని ఆత్మీయంగా కన్నా ఆత్మీయ తండ్రులు ఆవేదన చెందుతున్నారు. శారీరకముగా బిడ్డలను కన్నా తల్లిదండ్రులు కూడా ఆవేదన చెందుతున్నారు. ఈరోజు చాలామంది బిడ్డల జీవితాలు చాలా భయంకరంగా ఉన్నాయి బిడ్డలారా. ఏండి ఈ సేవ మేము చేస్తూ ఉన్నప్పుడు ఈ టీవీ ద్వారా, ఈ యూట్యూబ్ ద్వారా, ఆన్లైన్లోనూ పరిచర్య చేసినప్పుడు ఎంతోమంది చూస్తూ ఉన్నారు. వారు ఫోన్ల ద్వారా ప్రేయర్ రిక్వెస్ట్లు అడుగుతూ ఉంటారు. ఏంటమ్మా ఈ వయసులో నీకు వచ్చిన కష్టం, మీకోసం ప్రార్థన చేయమంటారా, మీ ఆరోగ్యం కోసం ప్రార్థన చేయమంటారా అని అడిగితే, మా కోసం వద్దయ్యా, మా కన్న బిడ్డల కోసం ప్రార్థన చేయండి. నా బిడ్డ బ్రతుకు ఏమీ బాగోలేదు. చిన్నప్పుడు వాడు చక్కగా ఉండేవాడు. చిన్నప్పుడు నా ఆడబిడ్డ చక్కగా ఉండేది. ఇప్పుడు యవ్వన కాలంలోకి వచ్చిన తర్వాత, పెరిగిన తర్వాత, పెద్దయిన తర్వాత ఈరోజు భయంకరంగా ఉన్నారయ్యా. ఈ సమాజానికి మాకు కూడా హాని చేసేవారిగా తయారైపోయారు. కన్నందుకు మాకు శోకము, బాధ, ఆవేదన మిగులుస్తున్నారు. ఒక్కోసారి అనిపిస్తుంది, ఎందుకు కన్నామా పిల్లల్ని అని మాకు అనిపిస్తుందయ్యా అని బాధపడుతున్న తల్లి తండ్రులు ఎంతోమంది ఉన్నారు. అనేక చోట్లకి వాక్యం చెప్పడానికి మీటింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ కూడా అంతే. కొంతమంది పేరెంట్స్ మా బిడ్డల కోసం ప్రార్థన చేయండి. ఈ యవ్వన కాలంలో ఉన్నారండి, దారి తప్పి తిరుగుతున్నారండి, చెడు సహవాసాలకు అలవాటైపోయారండి, దురలవాట్లకి బానిస అయిపోయారండి. నా బిడ్డ గంజాయికి అలవాటైపోయాడండి, నా బిడ్డ తాగుడికి అలవాటైపోయాడండి, నా బిడ్డ వ్యభిచారానికి అలవాటైపోయిందండి, నా బిడ్డ మా మీదే తిరుగుబాటు చేస్తున్నాడండి, భయం చెబుతుంటే తండ్రినే కొడతాకొస్తున్నాడండి, తల్లినే కొడుతున్నాడండి, తల్లినే తిడుతుందండి, తండ్రినే ఎదిరిస్తుందండి అని కన్న వారే కన్నీళ్లు పెడుతున్న కథలు ఎన్నో మేము వింటున్నాం. కన్నీటి గాథలు మేము చూస్తున్నాం. ఈరోజు ఈ లోకములో ఒక బ్రతుకిచ్చిన పరమ తండ్రికి కన్నీళ్ళే మిగిల్చారు. శారీరకముగా కన్నవారికి కన్నీళ్ళే మిగిల్చారు. ఎంతోమంది దైవజనులు పాపములో ఉన్నవారిని, లోకములో ఉన్నవారిని రక్షించి పట్టుకొని ఆత్మీయంగా కని వారికి బాప్తిస్మాలు ఇచ్చి సంఘములో ఎదుగుతూ ఉండగా మరొక సమయములోను ఏదో ఒక బలహీనతలో పడిపోయినటువంటి ఎంతోమంది బిడ్డల గురించి, పాడైపోయిన సంఘం అనే కుటుంబం గురించి, పాడైపోతున్న ఆత్మీయ బిడ్డల గురించి, చెడిపోతున్నటువంటి ఆత్మీయ బిడ్డల గురించి కన్నీరు కారుస్తున్న ఆత్మీయ తల్లిదండ్రులు కూడా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ కన్నవారి ఆవేదన మీకు అర్థమవుతుందా? నీకు బ్రతికిచ్చింది ఎందుకు? నిన్ను బ్రతికిస్తుంది ఎందుకు? ఈ ఊపిరి పోసింది ఎందుకు? ఈ ప్రాణం ఇచ్చింది ఎందుకు? ఈ అవయవాలు ఇచ్చింది ఎందుకు? ఈ ఆరోగ్యం ఇచ్చింది ఎందుకు? నువ్వు ఇష్టానుసారంగా బ్రతకడానిక? నీ మీద పరమ తండ్రి దేవాతి దేవునికి ఎన్నో ఆశలున్నాయి. నిన్ను నీ కన్నవారికి ఎన్నో ఆశలున్నాయి. నువ్వు సంఘములో ఉన్నప్పుడు నీ మీద ఆత్మీయ తల్లిదండ్రులకు ఎన్నో ఆశలున్నాయి. కానీ ఈరోజు నీ ఇంటికి ఉపయోగపడక, నీ సంఘానికి ఉపయోగపడక, దేవునికి ఉపయోగపడక ఎందుకు బ్రతుకుతున్నావు? ఎందుకు అలా అయిపోయావు? ఒక్కసారి ఆలోచన చేయి. ఈరోజు చాలామంది తండ్రులు ఏడుస్తున్నారండి. బిడ్డల్ని పెంచుకొని పెద్దవారిని చేసుకుని ఈరోజు గుండెలు అవిసిపోయేలాగా ఏడుస్తున్నారు.
నిద్ర పట్టక రాత్రులు, నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఎంతోమంది చెబుతున్నారు, మా వాడు బాగా చదువుకున్నాడండి, మా అమ్మాయి బాగా చదువుకుందండి, బైబిల్ ట్రైనింగ్ కూడా చేశాడండి, ఏండి మా అమ్మాయి ప్రార్థనకి వెళ్తుందండి, బైబిల్ ట్రైనింగ్ కూడా చేసిందండి, వారిని సేవకు ఇచ్చామండి, సేవకు ప్రతిష్ఠించామండి. కానీ ఈరోజు బైబిల్ ట్రైనింగ్లు అయిపోయాక, సేవకు ప్రతిష్ఠించాక, దేవుడికి మొక్కుబడి చేసుకున్నాక వాళ్ళు ఉన్మాదులుగా తయారయ్యారండి, తిరుగుబోతులుగా తయారయ్యారండి, తిట్టుబోతులుగా తయారయ్యండి, తాగుబోతులుగా తయారయ్యారండి. ఈ వయసులో కాకపోతే ఏ వయసులో ఎంజాయ్ చేస్తాం? అసలు ఎవరిని అడిగి సమర్పించుకున్నా, ఎవరిని అడిగి మొక్కుబడి చేసుకున్నా, నేను చెప్పాడా దేవుడి సేవ చేస్తానని తిరుగుబాటు చేస్తున్న బిడ్డలు ఉన్నారు. ఈరోజు బైబిల్ ట్రైనింగ్ పూర్తి చేసుకుని దేవుణ్ణి సేవ చేయవలసినటువంటి దైవజనులు బిడ్డల్లో కూడా ఈరోజు మేము ఎంజాయ్ చేయాలి, లోకములో చూడవలసింది, చేయవలసింది ఎంతో ఉంది, మాకు సమయము కావాలి, మాకు 2 years సమయం కావాలి, మేము ఎంజాయ్ చేసిన తర్వాత, ఎన్నో విషయాలు మేము చూసిన తర్వాత, చేసిన తర్వాత సేవకు వస్తామని చెబుతున్న బిడ్డలు కూడా ఉన్నారు. గుండెలు బాదుకుంటున్నారండి. సంఘానికి చెప్పుకోలేక, సమాజానికి చెప్పుకోలేక, ఎవరికి చెప్పుకోలే తెలియక గుండెలు పగిలిపోతున్నటువంటి కన్న బిడ్డలు ఉన్నారు, దైవజనులు ఉన్నారు. ఈ బిడ్డలు ఇలా పుట్టించినందుకు పశ్చాత్తాపడుతున్నా, బాధపడుతున్న దేవుడు ఉన్నాడండి. నీ తల్లిని, నీ తండ్రిని ఏడిపించడం నీకు క్షేమం కాదు బిడ్డ. నువ్వు దీర్ఘాయుష్మంతుడైనట్లు నీ తల్లిని, నీ తండ్రిని సన్మానించమని దేవుడు చెప్తున్నాడు. కానీ నిన్ను కన్నవారినే అలా ఏడిపించడం న్యాయమేనా? అలా బాధ పెట్టడం న్యాయమేనా? ఎద్దుకి తన కామాంది ఎవరో తెలుసంట, గాడిదకి సొంత దొడ్డేదో కూడా తెలుసంటండి. కానీ ఈరోజు మనిషి ఎద్దు కన్నా బుద్ధి ఉంది, కానీ ఈరోజు మనిషికి బుద్ధి లేదని, గాడిదకైనా ఎద్దుకైనా గొర్రెకైనా తన కాపరెవరో, తన కామాంది ఎవరో, తన సొంత దొడ్డేదో తెలుస్తుంది. అవే జాగ్రత్తగా బ్రతుకుతున్నాయి. ఈరోజు మనిషికి బుద్ధి లేదు, జ్ఞానము లేదు, వివరము లేదు, కృతజ్ఞత లేదని దేవుడు బాధపడుతున్నాడు. కన్నవారు బాధపడుతున్నారు. బిడ్డలారా, చాలా బాధ పెడుతున్నావు బిడ్డ. నీ తల్లిని చాలా బాధ పెడుతున్నావు. నిన్ను అల్లారు ముద్దుగా పెంచుకొని, నువ్వు అడిగిందల్లా ఇచ్చి, అడిగిందల్లా కొని, నీకు మంచి చదువులు చదివించి, ఇదిగో ఈరోజు ఇంత స్థితి తీసుకొస్తే తుచ్చమైన స్నేహాల కోసం, దురలవాట్ల కోసం ఈరోజు నీ కన్న తల్లి ఏడుస్తుంటే నీకు అర్థమవుతుందా బిడ్డ? ఏ విధంగా వస్తున్నావు ఇంటికి? ఒక్కొక్కడైతే తాగి ఎక్కడో పడిపోతున్నాడు. వాళ్ళు ఎత్తుక్కుంటూ వెళ్ళి తెచ్చుకుంటున్న తల్లిదండ్రులు ఎంతోమంది ఉన్నారు. తాగి ఎక్కడో పడిపోతుంటే వెతుక్కుంటూ వెళ్ళి తీసుకొచ్చుకుంటున్నటువంటి భార్యలు ఎంతోమంది ఉన్నారు. ఆ గంజాయి పీల్చి ఆ మైకములో పిచ్చ పనులు, వెధవ పనులు చేసి పడైపోతుంటే ఏడుస్తున్నటువంటి బ్రతుకులు ఎన్నో ఉన్నాయని నీకు అర్థమవుతుందా? నిన్ను కన్నది ఇందుకోసమేనా? నిన్ను పెంచింది ఇందుకోసమేనా? ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నావు నీకు ఇప్పుడు అర్థం కాదు. రేపొద్దున నీవు కూడా ఒక తండ్రివైతే, ఆ బిడ్డలో కూడా నిన్ను గుండెల మీద తన్నేస్తే, ఆ బిడ్డలో కూడా నిన్ను పట్టించుకోకపోతే, ఆ బిడ్డలే నిన్ను బజారుకి ఈడ్చేస్తే, ఆ బిడ్డ నిన్ను కొడితే, ఆ బిడ్డ నిన్ను తన్నితే, ఆ బిడ్డ నీకు ఎదురు తిరిగితే, అప్పుడు అర్థమవుతుంది నీ తల్లి బాధ, నీ తండ్రి బాధ. నీకు అర్థమయ్యే సమయానికి ఆ తల్లి తండ్రి భూమి మీద ఉండకపోవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతకు మించి ఇలాగే బ్రతికితే రేపొద్దున్న నరకమని అగ్నిగుండంలో నువ్వు కాలిపోతావు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. అది మహాభయంకరమైన స్థలము సోదరా, సహోదరి. అర్థమవుతుందా నీకు జీవితము? మీ తండ్రి ఇచ్చిన పాకెట్ మనీ సరిపోవట్లేదని,
యాండి ఎంతో ఉన్నత చదువులు చదువుకుంటా నీవు రాత్రులు చేస్తున్న పని ఏమిటి? శరీరాన్ని నమ్ముకోవడం లేదా? ఇది న్యాయమా? ఇది నీకు ధర్మమా? నిన్ను నమ్మి కాలేజీకి పంపిస్తున్నా, నిన్ను హాస్టల్లో పెట్టిన, నిన్ను పట్టణంలో పెట్టిన నిన్ను యాండి నీ తల్లి ఎంత నమ్మింది, నీ తండ్రి ఎంత నమ్మాడు, కానీ నువ్వేం చేస్తున్నావు? అంతకు మించి నిన్ను పుట్టించిన దేవుడు చూస్తున్నాడని భయము నీకు లేదా? దేవుడు చూస్తున్నాడు. నువ్వు ఎలాగే ఉంటే అగ్ని గంధకముల్లో మండు గుండంలో రేపొద్దున కాలిపోతావు. అక్కడి నుంచి విడుదల లేదు. అక్కడ యాతన, శ్రమలు, ఏడుపు, పండ్లు కొరుకుట, తుచ్చమైన సుఖాల కోసం, అల్పకాల పాప భోగాల కోసం, క్షణికమైన సుఖాల కోసం, ఆ మత్తు కోసం, ఆ డబ్బు కోసం ఈరోజు నువ్వు ఎక్కడ పాడైపోయావో ఒక్కసారి గమనించుకోకపోతే, బయటికి రాకపోతే ఆ నరకములో కాలిపోతాం. సొదొమ గొమొర్రా మీద గంధకము వేసి అగ్ని వేసి కాలిస్తేనే ఆ రోదన, ఆ అంగలార్పు ఆకాశమునంటే అంత భయంకరంగా ఉందంట. అగ్ని మీద పడితేనే ఆ అంగలార్పు, ఆ ఏడుపు భయంకరంగా ఉంటే, మనమే అగ్నిలోకి వెళితే, మనమే అగ్ని గంధకాల్లో మండే గుండములో నిత్యము కాలిపోతూ ఉంటే ఆ బాధ ఎవరు తప్పించగలరు అక్కడి నుంచి? ప్రియ స్నేహితుడా, అర్థమవుతుందా? దేవుడు ఎంత మంచివాడో తెలుసా? ఆ యెషయా గ్రంథం 1:18 అంటున్నాడు, యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందుము. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లని వగును. ఇప్పటికే దూరం అయిపోయావేమో, చాలా భయంకరమైన స్థితిలో ఉన్నవేమో, అయినా దేవునికి ఇన్విటేషన్ ఇస్తున్నాడు. ఆ ప్రేమ గల తండ్రి తన చేతులు చాపి పిలుస్తున్నాడు. యెషయా గ్రంథం 65:2 అదే ఉంటుంది, లోబడలని ప్రజల వైపు దినమెల్లా తన 2 చేతులు చాచి పిలుస్తున్నాడు. వస్తావా కుమారుడా? వస్తావా కుమార్తె? సహోదరి, సహోదరుడా, నీ పాపం వల్ల నీకేం మిగిలింది? దుఃఖమే కదా. నీ కన్నవారిని ఏడిపించి నువ్వు బాగుపడింది ఏముంది? నీ దేవుణ్ణి ఏడిపించి నువ్వు బాగుపడింది ఏముంది? ఈరోజు ఏ బంధువులు, ఏ స్నేహితులు, లేకపోతే ఏ మనుషులు ఉన్నారని విర్రవీగిపోతున్నావో, రేపొద్దున ఈ డబ్బే లేకపోతే, ఈ అందమే లేకపోతే, ఈ బలమే లేకపోతే రేపొద్దున నీ ముఖం చూసేవాడు కూడా ఎవడు ఉండడు. ఈరోజు బలం ఉందని, చుట్టూ స్నేహితులు ఉన్నారని ఆ స్నేహితులు చూసుకుని అమ్మ పెడుతున్న ఆవేదన, తండ్రి పెడుతున్న ఘోష నువ్వు పట్టించుకోవడం లేదేమో. రేపొద్దున్న తాగి తాగి తిరిగి పీల్చి నీ ఆరోగ్యం క్షీణించిపోతే రేపొద్దున్న ఆ స్నేహితుడు నిన్ను బాగు చేస్తాడా? నువ్వెవరిని నమ్ముకున్నావో వాళ్ళ జీవితాన్ని బాగు చేస్తారా? ఒక్కసారి ఆలోచించేయి. ఈరోజు ఏడిపిస్తున్నావు మీ అమ్మని, ఈరోజు ఏడిపిస్తున్నావు మీ నాన్నని, ఈరోజు ఏడిపిస్తున్నావు నీ పరమ తండ్రి దేవుణ్ణి, ఈరోజు నువ్వు ఏడిపిస్తున్నావు నీ ఆత్మీయ తండ్రిని. ఇది నీకు క్షేమము కాదు. తన తండ్రినైనను తన తల్లినైనా నిర్లక్ష్యము చేసేవాడి దీపం కారు చీకట్లు ఆరిపోతాయి, వాడి కళ్ళు లోయ కాకులు పీక్కుపోతాయి అంటున్నాడు వాక్యములో. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఎప్పుడైనా నీ తల్లి దగ్గర కూర్చొని అమ్మా, ఇంత కష్టపడి నన్ను పెంచారు, ఇంత కష్టపడి చదివించారు, నేను ఏం చేస్తే నీకు సంతోషం అమ్మా? నేను ఎలా ఉంటే నీకు సంతోషము నాన్న? నీ సంతోషం కోసం నన్ను ఏం చేయమంటావు ప్రభువా? నీ సంతోషం కోసం మమ్మల్ని ఎలా ఉండమంటావు అని ఎప్పుడైనా నీ కన్నవారితో మాట్లాడావా? నీ తండ్రి ఇంట్లో ఉంటే నువ్వు బయట ఉంటావు, నీ తండ్రి బయట ఉంటే నువ్వు ఇంట్లో ఉంటావు. ఎందుక దొంగ బ్రతుకు? కొంతమంది బిడ్డలు సూటిగా తండ్రి ముఖం చూడలేరు. వీడి పాపిష్టి స్నేహాలు వల్ల, వీడి పాపిష్టి బ్రతుకు వల్ల తండ్రి ముఖం డైరెక్ట్గా చూసే అర్హత కోల్పోయి అతని మనసుకు అర్థమవుతుంది. తండ్రి ఇంట్లో ఉన్నంతసేపు ఊరి మీద తిరుగుతూ ఉంటాడు. తండ్రి నిద్రపోయాక ఎప్పుడో వచ్చి ఓ దొంగోళ్ళలాగా, ఒక దొంగ పిల్లలాగా ఆ మెతుకులు తిని ఎక్కడ పడుకుంటాడో వాడికే తెలియదు. ఇది ఒక బ్రతుకేనా?
నీ కన్న తండ్రి ముఖమే చూడలేకపోతున్నావు కదా. రేపొద్దున నీ పాపాలు చేసి చేసి రేపొద్దున తీర్పు రోజున ఆ పరమ తండ్రి దేవాతి దేవుని ఎదుట నీ తలపైకి ఎత్తి ఆయన ముఖం చూడగలవా? నన్ను పుట్టించావు కదా ప్రభువా, ఇదిగో నేను ఇలా చేశానని దేవుడి దగ్గర ఏం చెప్తా కొంది? నువ్వు అతిశయించడానికి దేవుడి కోసం ఏం చేశావు? ఒక్కసారి ఆలోచించే. దేవుడి కోసం బ్రతకండి. బ్రతుకు కూడా ఒక బ్రతుకేనా? కన్నవారిని ఏడిపించడం కూడా ఒక బ్రతుకేనా? కట్టుకున్న భార్యని ఏడిపించడం కూడా అది కూడా ఒక బ్రతుకేనా? కన్న బిడ్డలను పట్టించుకోకుండా ఇష్టానుసారంగా బ్రతకడం కూడా ఒక బ్రతుకేనా? పెంట మీద పంది బ్రతుకుతుంది. కొంతమందిలో ఒకడిగా చెత్త బ్రతుకు నువ్వు బ్రతుకుతున్నావు. ఏంటి తేడా? వద్దు సోదరా, ఇప్పుడైనా బ్రతుకు మార్చుకో. దేవుడు ఆవేదన చెందుతున్నాడు. ఆకాశం ఆలకించు, భూమి చెవి ఎగ్గుము. నేను పిల్లల్ని పెంచి గొప్పోళ్ళు చేశాను, కానీ ఈరోజు నా మీద తిరుగుబాటు చేశారు. డియర్ ఫ్రెండ్, బ్రదర్, సిస్టర్, మీ అమ్మ మీద తిరుగుబాటు చేస్తున్నావా? మీ అమ్మ నీ కోసం మంచి మాటలు చెప్తుంటే అవి నీ చెవికి ఎక్కడం లేదు కదా. మీ తండ్రి నీ కోసం మంచి మాటలు చెప్తుంటే నీ చెవికి ఎక్కడం లేదు కదా. నాకు తెలుసులే, ఎలా ఉండాలో నాకు తెలుసు, ఏం చేయాలో నాకు తెలుసు, ఎలా బ్రతకాలో నాకు తెలుసు, చెప్పావులే. నేను నీకులా కాదు, నేను తెలివైనవాడిని, నేను తెలివైన దాన్ని అని చాలామంది అమ్మా నాన్నలు జాగ్రత్త చెబుతుంటే, దేవుని వాక్యం ద్వారా దైవజనుడు చెబుతూ ఉంటే వాళ్ళకే తాటేకులు కట్టి వాళ్ళనే ఎదిరించి వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతుంటే పెడచెవిని పెట్టి చివరికి పనికి రాకుండా పోయిన తప్పిపోయిన కుమారులు లాంటి బిడ్డలు ఈ సమాజంలో ఎంతోమంది ఉన్నారు. పాడైపోయిన తర్వాత, చెడిపోయిన తర్వాత, బ్రతుకు నాశనం అయిపోయిన తర్వాత గుండెలు బాదుకుంటూ ఆ రోజు మా నాన్న చెప్పాడు, ఆ రోజు మా అమ్మ చెప్పింది వినలేదు, ఇప్పుడు నేను చేసిన దానికి అనుభవిస్తున్నానని చెయ్యి దాటిపోయిన తర్వాత ఈరోజు ఏడుస్తున్న వారు సమాజంలో లేరా? ఉన్నారు. ఒక్కసారి ఆలోచించే. దేవుడు వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. దైవజనుల్లో నుంచి సంఘంలో నీతో మాట్లాడుతున్నాడు. ఇంట్లో కన్నవారి ద్వారా ఎన్నోసార్లు మాట్లాడుతున్నారు. కానీ పలుమార్లు ఎన్నిసార్లు చెప్పినా నువ్వు లోబడకుండా తిరుగుతున్నావు. నువ్వు ఆత్మీయ బిడ్డవైనా కావచ్చు, కన్న బిడ్డవైనా కావచ్చు, దేవుని బిడ్డవైనా కావచ్చు. ఎన్నిసార్లు చెప్పినా లోబడకపోతే వచ్చే శిక్ష ఏంటో తెలుసా? చూడండి, సామెతల పుస్తకము 29వ అధ్యాయము. ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. ఎంత స్పష్టంగా ఉంది చూసారా? చెప్పి 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 ఆ కన్నవాళ్ళని చచ్చిపోతున్నారు. నువ్వు ఇంకా మారతలేదు. ఈరోజు ఎన్నిసార్లు చెప్పినా, దేవుడు చెప్పినా, దైవజనుడు చెప్పినా, కన్నవారు చెప్పినా, నువ్వు ఎన్నిసార్లు చెప్పినా లోబడకపోతే, గద్దించినా లోబడకపోతే ఒకరోజు హఠాత్తుగా నువ్వు నాశనం అయిపోతావని సామెతల గ్రంథం 29:1 ఉంది. ఎన్నిసార్లు గద్దించిన లోబడిన వాడు హఠాత్తుగా నాశనం అయిపోతాడు. ఈరోజు గర్వంతో విర్రవీగుతున్నావేమో, బలాన్ని చూసుకుని భంగపడుతున్నావేమో. ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. చాలు, ఈ లోకంలో బ్రతికిన బ్రతుకు చాలు, పాపంలో బ్రతికిన బ్రతుకు చాలు. ఇప్పుడైనా నిన్ను పుట్టించిన దేవుడి కోసం బ్రతుకు, నిన్ను కన్నవారి కోసం బ్రతుకు, నిన్ను ఆత్మీయంగా పెంచుతున్న నీ సంఘము కోసం బ్రతుకు, నశించిపోతున్న ప్రజల కోసం బ్రతుకు. దేవుడిని సంతోషపెట్టే కుమారుడిగా ఉండు. ఇప్పుడు దాకా నీ వల్ల దేవుడు సంతోషించాడా? నీ వల్ల నీ తల్లి సంతోషిస్తుందా? నీ వల్ల తండ్రి సంతోషిస్తున్నాడా? నీ వల్ల సంఘానికి ఏమైనా సంతోషం ఉందా? నీ వల్ల సమాజానికి ఏమైనా ఉపయోగం ఉందా? నీ వల్ల నీ దైవజనుడికి సంతోషిస్తున్నాడా? నువ్వు దేవుణ్ణి ఏడిపించి, దైవజనుడిని ఏడిపించి, సంఘాన్ని పాడు చేసి, సమాజాన్ని ఏడిపించి, కన్నవారిని ఏడిపించి, ఎంతమందిని ఏడిపించి నువ్వేం బాగుపడతావు? ఇది నీకు మంచిది కాదు. ఇప్పుడైనా
ఆ తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినట్లు ప్రభు దగ్గరికి తిరిగి వచ్చే సోదరా, నా దేవుడు ప్రేమామయుడు. నువ్వెంతటి ఘోర పాపివైనా క్షమిస్తాడు. నువ్వెంత భయంకరమైన పాపివైనా క్షమిస్తాడు. నువ్వు నిజముగా యథార్థముగా పశ్చాత్తాపడి, ఐ యామ్ ఎ సిన్నర్, ఫర్గివ్ మీ లార్డ్, ఎక్స్క్యూజ్ మీ లార్డ్, ప్రభువా నేను పాపి, నన్ను క్షమించు, నన్ను స్వీకరించు, నన్ను అనుమతించు, నన్ను చేర్చుకో అన్ను పశ్చాత్తాపంతో ప్రార్థన చేయగలిగితే నువ్వెంత ఘోర పాపివైనా నీ కన్నవారికి క్షమిస్తారో లేదో నాకు తెలియదు, కానీ నా పరమ తండ్రి యేసయ్య క్షమిస్తాడు. కాబట్టి కళ్ళు తెరుచుకో. ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న ఈ పాపం చేసినంత వరకు బాగానే ఉంటుంది, కానీ ఆ పాపం మిగిల్చే ఫలితము చాలా భయంకరంగా ఉంటుంది. పాపం పట్టుకున్నప్పుడు చేస్తున్నంతసేపు చూస్తున్నంతసేపు బాగానే ఉంటుంది, కానీ అది మిగిల్చే ఫలితం ఉంటుంది చూసారా, అది భయంకరం. అది నిన్ను పాతాళానికి ఇడ్చుకెళ్ళిపోతుంది. జాగ్రత్త సోదరా, ప్రేమతో చెప్తున్నాను. ఓ యవ్వన తరమా, లోబడని తరమా, లోబడనటువంటి పిల్లలారా, ఇప్పుడైనా తండ్రి ఆవేదన అర్థం చేసుకో, దేవుని ఆవేదన అర్థం చేసుకో, బ్రతుకు మార్చుకో, సరి చేసుకో. ఎక్కడ పడిపోయావోలే, ఎక్కడ తప్పిపోయావో చేయనంటూనే చేస్తూ, మానేస్తానంటూనే మరలా మొదలు పెడుతూ, వద్దంటూనే మరలా కోరుకుంటూ, ఎన్నిసార్లు చెయ్యను అని చేస్తూ, చూడనని చూస్తూ, వద్దంటూ కావాలనుకుంటూ ఎంతకాలం అండి. పళ్ళ సందులో చిన్న మాంసం మొక్క మిగిలిపోతే ఈ నాలుకెళ్ళి దాన్ని గుంజి అది తీసుకునేదాకా అండి ప్రాణం కుదురుండదు కదా. కంట్లో ఒక నలక పడితే ఏదో రకంగా పని పక్కన పెట్టి అది బయటకు తీసినంత వరకు మనశ్శాంతి ఉండదు కదా. మరి పాపము నీలో ఉంటే నీకేమనిపించట్లేదా? నీకేమి గిలి అనిపిస్తలేదా? సిగ్గు అనిపిస్తలేదా? తప్పు అనిపిస్తలేదా? ఒక్కసారి ఆలోచించే. ఇప్పుడైనా బ్రతుకు మార్చుకో. నమ్మి బాప్తిస్వం పొందితే, మారు మనసు పొందితే నువ్వు రక్షించబడతావు. నువ్వు నమ్మకపోతే, మారకపోతే శిక్ష తప్పదు. పరలోక రాజ్యము సమీపమైపోయింది. మారు మనసు పొందు. మారు మనసుకు తగిన ఫలాలు ఫలించు. ఇప్పుడే దేవుడు నీతో మాట్లాడుతుండగానే నీ బ్రతుకుని సరి చేసుకో. మేబీ దిస్ ఈజ్ లాస్ట్ ఛాన్స్. ఆ తర్వాత అవకాశం ఉందో లేదో నాకు తెలియదు. బ్రతుకు మార్చుకో తమ్ముడా, చెల్లి. దేవుడు క్షమిస్తాడు, రక్షిస్తాడు, పరలోకం ఇస్తాడు. అట్టి కృప దేవాతి దేవుడు మీ అందరికీ దయచేయునుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి వందనాలు, కృప కలిగిన దేవా వందనాలు. నీ బిడ్డలతో మీరు మాట్లాడారు నాయన. కన్నీళ్లు పెట్టిస్తున్న కన్న బిడ్డలుగా ఉన్నామేమో. మా బ్రతుకును మార్చండి అయ్యా. వింటున్న బిడ్డల బ్రతుకులు మార్చండి నాయన. ఇప్పుడు దాకా ఏడిపించే బిడ్డలుగా ఉన్నాం, బాధ పెట్టే బిడ్డలుగా ఉన్నాం. ఇక మీదట నిన్ను సంతోషపెట్టే బిడ్డలుగా ఉండాలి, నిన్ను మహిమపరిచే బిడ్డలుగా, నిన్ను ఘనపరిచే బిడ్డలుగా ఉండాలి. అట్టి కృప మా అందరికీ మీరు దయచేయమని, యవ్వన తరానికి దయచేయమని, ఎత్తబడిన వాక్యం ద్వారా అనేక మంది సరిదిబడ్డ సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్.